4 మూల స్తంభాలు అంటుంటాం, 3 మూల స్తంభాలు. జర్నలిస్టుల ఆకాంక్ష మన జిల్లాలో మాత్రం ఈ యొక్క సమస్య పరిష్కారమైన దిశలో అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ముందుకెళ్తున్నటువంటి కొనసాగే విధంగా రాష్ట్ర సంఘం మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ మీ అందరికీ కూడా తమ ఇంటి సమస్యలను పట్టించుకోకుండా పనిచేస్తున్న క్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కార్యక్రమం సందర్భంగా మరి మిమ్మల్ని కలిసి విషయాలు తెలుసుకొని పరిష్కారం దిశగా మా వంతు ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో మీ వద్దకు మేము వచ్చిన సందర్భం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా, అలాగే మాతో పాటు మాలాగే విచ్చేసినటువంటి సోదరులు గజేందర్ గారు, భూమన్న యాదవ్ గారు అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, పాత్రికేయ రంగం మా గజేంద్ర బాయ్సాబ్ చెప్పినట్టు, మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఒక అత్యంత పవర్ఫుల్ వ్యవస్థ. 4 ఎస్టేట్స్లో 4th ఎస్టేట్ ప్రెస్ మీడియా. మరి అటువంటి మీడియా ఈరోజు రోడ్డెక్కి తమ డిమాండ్ సాధన కోసం నిరాహార దీక్ష చేయాల్సి రావడం విచారించదగ్గ విషయమని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రతి ఒక్కరితో ఎవరికో ఒకరికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మీలో అందరు రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈ వేదిక మీద మీ అందరికీ ఉంటుంది. దయచేసి నా సూచన చేస్తా ఉన్నా, నేను ఈరోజే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నోటీస్కు ఈ విషయాన్ని తీసుకెళ్తా. ఒకవేళ మీరు ప్రతినిధి బృందం వచ్చినట్టయితే మిమ్మల్ని ప్రత్యేకంగా కలపడం కూడా కల్పిస్తాను. గతంలో మీరు జూపల్లి కృష్ణారావు గారికి ఎప్పుడన్నా రిప్రజెంటేషన్ ఇచ్చారా లేదా నాకైతే తెలియదు. మరి నాకు కూడా ఎప్పుడు కలిసి మనం చర్చించుకోలేదు. అడపదడప అక్కడ ఇక్కడ ఇళ్ళ సమస్య ఉన్నదనే విషయం మాత్రం నా ముందర చర్చ జరిగిన విషయం వాస్తవమే. అయినప్పటికీ మరి ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకొని గట్టిగా పనిచేద్దాం. మీరు గౌరవ మంత్రి గారికి కలిసి విషయం యొక్క తీవ్రతను, మీ యొక్క ఆకాంక్షను వారికి తెలియజేయండి. ఆ తర్వాత మీరు మేము కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఏది అనువైన స్థలము మనకు ఇవ్వాలా, ఇంకొకరికి ఇబ్బంది కావద్దు, అటువంటి విధంగా మీకు నిఘా నేత్రం, మీకు అన్ని విషయాలు సమగ్రంగా చాలామంది కంటే కూడా ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం మీకు ఉంటుంది. ఇంకా ఏ స్థాయికైనా కానీ మీ పక్షాన వెళ్ళి నేను రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమస్య పరిష్కారం కోసం మీరు, నేను, మరి ఇతర రాజకీయ పక్షాల నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇతర నాయకులు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి నిరాహార దీక్ష చేయాల్సి రావడం దురదృష్టకరమని మరోసారి మనవి చేస్తూ, నేను నా బాధ్యతగా మీకు వచ్చి కలిసి మీకు సంఘీభావం తెలియజేసి మీ బాధల్లో పాలు పంచుకుంటూ సమస్య పరిష్కారం కోసం నా వంతు సహకారం అందిస్తానని మనవి చేయడానికి నేను ఇక్కడ వచ్చినాను. స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇవ్వాలి, వర్ధిల్లాలి.